పిఎంసి ఛానల్కి డైరెక్టర్గా ఎంతో అద్భుతమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు. మీలాంటి వాళ్ళకి కార్యక్రమం అంటే ఎంతో ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు వారు, రైట్. సో వారి ద్వారా ఇప్పుడు ట్విట్టర్ని లాంచ్ చేసుకుందాం, మెసేజ్ కూడా తీసుకుందాం. వారే కృష్ణమోహన్ గారు, తాడిపత్రి కృష్ణమోహన్ గారు. ఏ క్లాప్ ఇద్దాము? ఫ్లవర్ క్లాప్ ఇద్దామా? కమాన్ ఫ్లవర్స్, ఏ పొల్యూషన్ లేని ఫ్లవర్స్ని విసురుదాం వాళ్ళపైన. ట్విట్టర్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. యూట్యూబ్ లాంచ్. యూట్యూబ్ లాంచ్ చేసుకుంటున్నాం మనం. వైస్ చైర్మన్ కృష్ణమోహన్ గారు కదా. కృష్ణమోహన్ వైస్ గ్లోబల్ పిరమిడ్ స్పిరిచువల్ డివిఎం గ్లోబల్ ట్రస్ట్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. మరొకసారి ఫ్లవర్ క్లాప్ ఇస్తే వారు మెసేజ్ ఇస్తారు. మరి థ్యాంక్ యూ సార్. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే మనం పూజించే భగవంతులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ములుగా, రామచంద్రులుగా, జీసస్ పరమాత్ములుగా ఎదుగుతారని పత్రి సార్ తెలియజేశారు. అందుకనే ప్రతి ఒక్క స్కూల్లో మనం మెడిటేషన్ గురించి తెలియజేస్తున్నాం. వాళ్ళలో ఉన్నటువంటి నిజమైనటువంటి భగవంతుణ్ణి మనం మేలుకొల్పుతూ ప్రతి క్షణం ఆనందంగా, ఆరోగ్యంగా జీవింపే రకంగా మన ధ్యాన సాధన మనకు ముందుకు తీసుకువెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ధ్యానం చేసి ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఆరోగ్యంగా ఆటలాడుతూ, పాట పాడుకుంటూ, ఆనందంగా చదువుకుంటూ, మన తల్లిదండ్రులకు పనులకు హెల్ప్ చేస్తూ మనం అద్భుతంగా ఈ ధ్యాన సాధనం ద్వారా ముందుకు వెళ్ళవచ్చని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మా అగ్రజుడు రంగనాథరెడ్డి గారు తాడిపత్రిలో ధ్యాన విద్యార్థి మూమెంట్ ద్వారా ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకి మెడిటేషన్ నేర్పిస్తున్నారు. ఒక టీం ఏర్పాటు అయ్యిందనమాట. మా మాస్టర్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూళ్ళలో వెళ్ళి అద్భుతంగా టీచింగ్ చేస్తూ మెడిటేషన్ గురించి వారు అద్భుతంగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ను ధ్యాన విద్యార్థిగా, శాకాహారులుగా తయారు చేస్తున్నారు. లాస్ట్ సంవత్సరం దగ్గర 12,000 మంది విద్యార్థులు ఏకకాలంలో నవంబర్ 11వ తేదీ మనం గురువు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏకకాలంలో 12,000 నుంచి 15,000 మంది విద్యార్థులు అన్నగారి ఆధ్వర్యంలో మా యొక్క టీం అందరూ కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేశారు. సో ఇదే విధంగా ప్రతి ఒక్క ఊర్లో కూడా, ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి విద్యార్థి ధ్యాన విద్యార్థిగా అయితే ఒక్కసారి ఊహించుకోండి భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో. ఏ రకమైనటువంటి హింసా వాతావరణం లేకుండా అద్భుతంగా ఆనందంగా జీవించవచ్చు ధ్యానం ద్వారా. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ ధ్యానం చేసి ఇంకా ఆనందంగా వాళ్ళ పర్పస్ను ఫుల్ఫిల్ చేసుకుంటూ జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ధ్యానం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరియు డివిఎం గ్లోబల్కి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.